Hello everyone, I'm Gautami, a third year CSM student at Gayatri Vidya Parsat College of Engineering. ఈ రోజు నేను ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్స్ యూజర్ మోడ్ అండ్ కెర్నల్ మోడ్, సిస్టమ్ కాల్స్, కంపైలర్, ఇంటర్ప్రిటర్ అండ్ జావా వర్చువల్ మెషిన్. లెట్స్ బిగిన్ ద వీడియో. మనం డిస్కస్ చేసుకునే ఫస్ట్ టాపిక్ ఈజ్ యూజర్ మోడ్ అండ్ కెర్నల్ మోడ్. మనందరికీ తెలుసు కదా, ప్రతి సిస్టమ్కి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది విచ్ హ్యాండిల్స్ ఎవ్రీథింగ్. సో ఆపరేటింగ్ సిస్టమ్కి మెయిన్గా 2 ఆపరేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఒకటి యూజర్ మోడ్ అండ్ ఇంకొకటి కెర్నల్ మోడ్ ఆపరేషన్స్. సో ఇప్పుడు యూజర్ మోడ్ అంటే ఏంటి అంటే, మనం బేసిక్గా ఒక యూజర్ చేసే ప్రాసెస్ అన్ని కూడా యూజర్ మోడ్లో రన్ అవుతూ ఉంటాయి. వేరస్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించినవన్నీ కెర్నల్ మోడ్లో రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ యూజర్ మోడ్ అండ్ కెర్నల్ మోడ్ అని ఎందుకు డిఫరెన్షియేట్ చేసాము అంటే, ఇన్ ఆర్డర్ టు సపరేట్ ఇప్పుడు మనకి యూజర్ మోడ్లో జరుగుతున్న ప్రాసెస్ ఏమైనా క్రాష్ అయినా సరే, అది మన ఓవరాల్ సిస్టమ్ ఓఎస్ని ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి, ఇలా ప్రివెంట్ చేయడానికి మనం యూజర్ మోడ్ అండ్ కెర్నల్ మోడ్ అనేవి మెయింటైన్ చేస్తాం అన్నమాట. అండ్ రీసోర్స్ అలొకేషన్ కూడా దేనికి ఎంత వరకు ఉండాలి, ఇవన్నీ సపరేట్ చేయడానికి కూడా యూజర్ మోడ్ అండ్ కెర్నల్ మోడ్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ యూజర్ మోడ్ అంటే ఏంటి అంటే, ఇది ఒక లో ప్రివిలేజ్ మోడ్ అన్నమాట. అంటే మనకి రెగ్యులర్ అప్లికేషన్స్ ఇప్పుడు బ్రౌజర్స్ కానీ, మీడియా ప్లేయర్స్, లేదంటే టెక్స్ట్ ఎడిటర్స్, ఇవన్నీ ఉంటాయి కదా, అదంతా వచ్చేసి యూజర్ మోడ్లోకి వస్తుంది. అండ్ వాటికి ఏంటంటే డైరెక్ట్ యాక్సెస్ అనేది ఉండదు. సిస్టమ్ హార్డ్వేర్కి ఏదైతే ఉంటుందో, అంటే సిపియు కానీ, ర్యామ్ కానీ, డిస్క్, ఇలాంటి వాటికి డైరెక్ట్ యాక్సెస్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు మనం గూగుల్ క్రోమ్ యూజ్ చేసి ఏమైనా సెర్చ్ చేస్తాము, అది అండ్ ఎంఎస్ వర్డ్లో మనం ఎడిట్ చేస్తాం కదా. సో ఇవన్నీ యూజర్ మోడ్లో ఉన్న ప్రాసెస్కి ఎగ్జాంపుల్స్గా వస్తాయి. నెక్స్ట్ కర్నల్ మోడ్ అంటే ఏంటంటే, ఇది ఒక హై ప్రివిలేజ్ మోడ్ అన్నమాట. సో ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎక్కడైతే రన్ అవుతుందో దాన్ని కర్నల్ మోడ్ అనేసి అంటాము. అండ్ ఇది వచ్చేసి ఫుల్ యాక్సెస్ ఉంటుంది సిస్టమ్ రిసోర్సెస్కి, అండ్ మొత్తం ఆపరేషన్స్ అన్ని కూడా హార్డ్వేర్ లెవెల్లో జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు యూజర్ మోడ్ అనేది మరి అసలు సిస్టమ్ తోటి ఇంటరాక్ట్ అవ్వలేవా ప్రాసెసెస్ అంటే, ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఈ యూజర్ మోడ్ అనేది ఆహ్, ఆహ్, అంటే యూజర్ మోడ్ అనేది మస్ట్ రిక్వెస్ట్ పర్మిషన్ అన్నమాట. ఇప్పుడు కర్నల్ మోడ్‌లో ఉన్నది కానీ, లేదంటే ఏమైనా రిసోర్సెస్ యాక్సెస్ చేయాలి అన్న యూజర్ మోడ్ అనేది పర్మిషన్ తీసుకుంటుంది త్రూ ద సిస్టమ్ కాల్. సో ఇప్పుడు లెట్స్ గెట్ ఇంటు సిస్టమ్ కాల్స్. అసలు సిస్టమ్ కాల్స్ అంటే ఏంటి చూద్దాం. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు యూజర్ మోడ్ అండ్ కెర్నల్ మోడ్ అనేవి సెపరేట్‌గా ఉంటున్నాయి. యూజర్ మోడ్‌కి అనేది సిస్టమ్ హార్డ్‌వేర్‌కి యాక్సెస్ లేదు. ఇవన్నీ మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఈ యూజర్ మోడ్, కెర్నల్ మోడ్ ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి? ఆర్ ఎలా యూజర్ మోడ్‌లో ఉన్నవి హార్డ్‌వేర్ రిసోర్సెస్‌ని యాక్సెస్ చేసుకోగలవు అంటే, వన్ ఆఫ్ ద బ్రిడ్జ్ అన్నమాట. కనెక్టింగ్ ది యూజర్ మోడ్ అండ్ కెర్నల్ మోడ్ ఈస్ సిస్టమ్ కాల్స్. అసలు ఫస్ట్ సిస్టమ్ కాల్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ అ మెకానిజం దట్ అలోస్ యూజర్ అప్లికేషన్స్ టు రిక్వెస్ట్ సర్వీసెస్ అండ్ రిసోర్సెస్ ఫ్రమ్ ది ఆపరేటింగ్ సిస్టమ్స్ కర్నల్. ఇదొక యూజర్ మోడ్‌కి అండ్ కెర్నల్ మోడ్‌కి మధ్యలో ఒక ఇంటర్ఫేస్ లాగా యాక్ట్ చేస్తుందన్నమాట. ఏదైనా యూజర్ మోడ్‌లో జరుగుతున్న ప్రాసెస్‌కి ఇఫ్ దే రిక్వైర్ హై ప్రివిలేజ్ ఆర్ హార్డ్‌వేర్ రిసోర్సెస్‌కి యాక్సెస్ కావాలి అంటే, ఈ సిస్టమ్ కాల్ అనేది జరిగి ఇట్ గివ్స్ యాక్సెస్ అన్నమాట. అసలు సిస్టమ్ కాల్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు ఒక యూజర్ మోడ్‌లో జరుగుతున్న ఒక ప్రాసెస్ అనేది కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. అలాగే వాటికి సెపరేట్‌గా లైబ్రరీ ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. సో, వెనెవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, ఈ యూజర్ ప్రాసెస్ ఆ ఫంక్షన్‌ని ఇన్వోక్ చేస్తుంది. ఇన్వోక్ చేసినప్పుడు వెంటనే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజర్ మోడ్ నుంచి కెర్నల్ మోడ్‌కి ఒక షిఫ్ట్ అనేది జరుగుతుందన్నమాట. జరిగి ఆ ప్రివిలేజెస్ తోటి సిస్టమ్ కాల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇక్కడ కర్నల్ అనేది ఇప్పుడు మనం యూజర్ ప్రాసెస్ అనేది ఆపరేషన్ లైక్ రిక్వెస్ట్ చేసింది అని చెప్పాం కదా. ఆ రిక్వెస్ట్ చేసినది ఏదైతే ఉందో అది కెర్నల్ మోడ్‌లో జరుగుతుంది. అక్కడ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి, ఇంకా అవసరం లేదు కెర్నల్ మోడ్‌లో ఉండాల్సి వచ్చినప్పుడు, యూజర్ మోడ్‌కి మళ్ళీ రిటర్న్ అయిపోతుందన్నమాట. సో, ఇలా సిస్టమ్ కాల్స్ అనేవి యూజర్ మోడ్ నుంచి కెర్నల్ మోడ్‌కి స్విచ్ అయ్యి, యూజర్ మోడ్‌లో ఉన్న ప్రోగ్రామ్స్‌కి మన హార్డ్‌వేర్ రిసోర్సెస్ యాక్సెస్ చేయడానికి, లేదంటే హార్డ్‌వేర్ ఆపరేషన్స్ చేయడానికి ఎలో చేస్తాయి. సో, ఇప్పుడు దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్.
ప్రాసెస్ కంట్రోల్ సిస్టమ్ కాల్స్ ఉంటాయి. ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాల్స్, డివైస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్ సిస్టమ్ కాల్స్. ప్రాసెస్ కంట్రోల్ సిస్టమ్ కాల్స్ అంటే ఏదైనా ఒక ప్రాసెస్ క్రియేషన్, టర్మినేషన్, మేనేజ్మెంట్‌కి సంబంధించినవి వస్తాయి. సో, మనకి ఎగ్జాంపుల్ ఫోర్క్, ఎగ్జిట్ ఇలాంటివన్నీ కూడా ప్రాసెస్ కంట్రోల్‌లోకి వస్తాయన్నమాట. నెక్స్ట్ ఫైల్ మేనేజ్‌కొచ్చేసరికి ఫైల్ ఆపరేషన్స్ చేయడానికి లైక్ ఓపెన్, రీడ్, రైట్, క్లోజ్ ఇవన్నీ కూడా ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాల్స్‌లోకి వస్తాయి. అండ్ డివైస్ మేనేజ్మెంట్ వచ్చేసరికి హార్డ్‌వేర్ డివైసెస్ తోటి జరిగే ఇంటరాక్షన్ కోసం అన్నమాట. యూజ్ అవుతాయి. లైక్ రీడ్ అలాంటివి అన్నీ డివైస్ మేనేజ్మెంట్‌లోకి వస్తాయి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్‌కొచ్చేసరికి గెట్ పిఐడీ, యూనేమ్ అంటే ఇలా ఒక సిస్టమ్ ఆర్ ప్రాసెస్ గురించి మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటున్నామో అప్పుడు ఇలాంటి వాటిని యూజ్ చేస్తారు. సో దిస్ ఈస్ అబౌట్ సిస్టమ్ కాల్స్. నెక్స్ట్ కంపైలర్. ఇది ఆల్రెడీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ఫెమిలియర్ విత్ కంపైలర్స్ కదా! మనం బేసిక్‌గా యాస్ వి ఆల్ నో ఒక కంప్యూటర్ అనేది మనం రాసే కోడ్ అంతా హై లెవెల్ లాంగ్వేజ్‌లో ఉంటుంది. కాకపోతే అది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే అది బైనరీ లైక్ జీరోస్ అండ్ వన్స్‌లో అంటే కంప్యూటర్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో ఉండాలి. మరి మనం ఆ లాంగ్వేజ్‌లో రాయలేము కదా! సో ఇప్పుడు మనం రాసే హై లెవెల్ లాంగ్వేజ్ కంప్యూటర్‌కి అర్థమయ్యేలా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనకొక ట్రాన్స్‌లేటర్ కావాలి. ఇట్స్ బేసిక్‌గా ఒక ట్రాన్స్‌లేటర్ లాగా అన్నమాట. సో అలాంటివే కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్. సో ఫస్ట్ అసలు కంపైలర్ అంటే ఏంటో చూద్దాం. ముందు చెప్పినట్టుగానే కంపైలర్ అనేది ఒక ట్రాన్స్‌లేటర్ లాగా పనిచేస్తుంది. అంటే మన హై లెవెల్ లాంగ్వేజ్‌లో రాసిన కోడ్‌ని లో లెవెల్ లాంగ్వేజ్‌కి మార్చడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఇదొక స్పెషల్ ప్రోగ్రామ్. కంపైలర్ ఈస్ నథింగ్ బట్ ఎ ప్రోగ్రామ్ విచ్ ట్రాన్స్‌లేట్స్. సో ఇదెలా పనిచేస్తుంది అంటే డిఫరెంట్ ఫేజెస్‌కెళ్తుంది. ఇప్పుడు మనం రాసిన ఒక హై లెవెల్ ప్రోగ్రామ్ అనేది డిఫరెంట్ ఫేజెస్‌లోకి వెళ్ళి అది అప్పుడు సోర్స్ కోడ్ అనేది ఎగ్జిక్యూటబుల్ కోడ్‌గా మారుతుందన్నమాట. లెక్సికల్ అనాలిసిస్, సింటాక్స్ అనాలిసిస్, సెమాంటిక్ అనాలిసిస్, ఇంటర్మీడియేట్ కోడ్ జనరేషన్ అండ్ ఆప్టిమైజేషన్. దీస్ ఆర్ ది different phases that our high level language program goes through the compiler. అండ్ లాస్ట్‌లో కోడ్ జనరేషన్ జరిగి మనకు కావాల్సిన లో లెవెల్ లాంగ్వేజ్ కోడ్ వచ్చేస్తుంది. అండ్ ఈ కంపైలర్స్ ఏం చేస్తాయి అంటే మనం ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ రాస్తామో ఆ మొత్తం కోడ్ అంతా కూడా చూస్తాయి. అంటే సోర్స్ కోడ్ మొత్తాన్ని ఒకేసారి ట్రాన్స్‌లేట్ చేస్తాయన్నమాట. అండ్ ఒకేసారి ట్రాన్స్‌లేట్ చేసి ఆ తర్వాత మొత్తం అంతా తీసుకొని ట్రాన్స్‌లేట్ చేసి ఎక్కడైతే ఎర్రర్ వచ్చింది ఇవన్నీ మనకి రిటర్న్ చేస్తాయి. సో దట్స్ అబౌట్ కంపైలర్స్. నెక్స్ట్ ఇంటర్ప్రిటర్స్. ఇంటర్ప్రిటర్స్ కూడా కంపైలర్స్ లానే ట్రాన్స్‌లేటర్స్ లానే పనిచేస్తాయి. కాకపోతే ఏంటి మనం మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి కంపైలర్‌లో మనం ఏమనుకున్నాం మొత్తం కోడ్‌ని చదివేసి దాన్ని ట్రాన్స్‌లేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంటర్ప్రిటర్ అలా కాదు. అంటే ప్రతి లైన్‌ని చదివేసి అది ఆహ్, దాన్ని కంప్యూటర్‌కి అర్థమయ్యేలా మార్చేసి అది అలాగే ఎగ్జిక్యూట్ చేసేస్తుందన్నమాట. సో, ఇప్పుడు కంపైలర్ అనేది లైక్ ఒక మొత్తం మనం టెక్స్ట్ ట్రాన్స్‌లేషన్‌లా చూసుకుంటే, ఇంటర్ప్రిటర్ అనేది రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్ లాగా. అంటే మనం ఏదైతే ఒక సెంటెన్స్ ఆర్ ఏదైనా ఇస్తామో అది వెంటనే ట్రాన్స్‌లేట్ అవుతుంది కదా! సో, అలా కంపైలర్ కూడా ప్రతి లైన్ బై లైన్ చదివేసి ట్రాన్స్‌లేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ జావా వర్చువల్ మెషిన్. సో, ఇప్పుడు మనందరికీ తెలిసిందే జావా అనేది ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. అంటే జావా ప్రోగ్రామ్స్ అనేవి మనం ఏం మోడిఫికేషన్ చేయకుండానే డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్‌లో రన్ అయిపోతాయి. సో, హావ్ యూ ఎవర్ థింక్ ఆఫ్ దట్ ఎలా పనిచేస్తుంది అనేది? చూద్దాం. సో, ఇప్పుడు ఫస్ట్ జావా వర్చువల్ మెషిన్ అంటే ఏంటి అంటే ఇదొక అబ్స్ట్రాక్ట్ కంప్యూటింగ్ మెషిన్ అన్నమాట. అంటే ఒక కంప్యూటర్‌కి జావా ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి లైక్ ఇట్ ఎనేబుల్స్ ద కంప్యూటర్ టు రన్ జావా ప్రోగ్రామ్స్. ఇదేంటి అంటే జావా బైట్ కోడ్‌కి అలాగే అండర్‌లైన్ కంప్యూటర్ హార్డ్‌వేర్‌కి ఒక ఇంటర్మీడియేటరీగా పనిచేస్తుంది. ఇది జావా వర్చువల్ మెషిన్ ప్రొవైడ్స్ అన్ ఇండిపెండెంట్ వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ జావా కోడ్ అలోయింగ్ ప్రోగ్రామ్స్ టు రన్ ఆన్ ఎనీ డివైస్. సో ఇదెలా పనిచేస్తుంది అంటే ఫస్ట్ జావా కోడ్ ఏదైతే ఉందో అది మొత్తం కంపైల్ అవుతుంది. జావా కంపైలర్ తోటి. ఒక ఇంటర్మీడియేట్ ఫార్మ్ అనేది అవుతుందన్నమాట. ఒక ఇంటర్మీడియేట్ కోడ్‌గా కన్వర్ట్ అవుతుంది. అదే జావా బైట్ కోడ్. సో జావా బైట్ కోడ్ ఏంటి? దిస్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ బై జావా వర్చువల్ మెషిన్ అన్నమాట.
ఇప్పుడు జావా వర్చువల్ మెషిన్ అనేది ఈ కంపైలర్డ్ బైట్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని మెమరీలోకి లోడ్ చేసుకుంటుంది. లోడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం బైట్ కోడ్‌ని వెరిఫై చేస్తుంది. అదంతా జావా సెక్యూరిటీ కరెక్ట్‌నెస్ అంతా ఉందా ఇదంతా కూడా వెరిఫై చేసుకుంటుంది. వెరిఫై చేసుకొని ఇట్ ఇంటర్ప్రెట్స్ అన్నమాట. ఆర్ జస్ట్ ఇన్ టైమ్ కంపైల్ చేస్తుంది. జావా అనేది కంపైలర్, ఇంటర్ప్రెటర్ 2 సపోర్ట్ చేస్తుంది కదా! సో, వాటి రెండిట్లో ఏదో ఒకటి ఇంటర్ప్రెట్ చేసుకొని దాన్నప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో, మనకి ఈ ఫీచర్ ఉంది కాబట్టి జావా అనేది ఏ ప్లాట్‌ఫార్మ్ మీదైనా రన్ అవుతుందన్నమాట. థాంక్ యూ.